వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కలిసి చేసిన పని. ఒకసారి ఒక పెద్ద, పచ్చగా ఉన్న వటవృక్షంపై ఒక పిట్టల కుటుంబం ఉండేది. అమ్మ పిట్ట, నాన్న పిట్ట, ఇంకా వారి రెండు చిన్న పిట్టలు, చిన్ని మరియు మిన్ని. ప్రతి ఉదయం వాళ్ళు చెట్టు మీద కిలకిలమనే పాటలు పాడుతారు, కలిసి ఆడుతారు, కలిసి ఆహారం వెతుక్కుంటారు. వారి గూడు చిన్నదైనా ప్రేమతో నిండిపోయినది. కొద్ది రోజుల్లో వేడి పెరిగింది. తీవ్రమైన వేసవి కారణంగా చెట్టు క్రింద ఉన్న చిన్న నీటి తొట్టె నెమ్మదిగా ఎండిపోయింది. ఒక రోజు మధ్యాహ్నం చిన్ని దప్పికతో బాధపడి అమ్మను అడిగింది. అమ్మా, నాకు చాలా దప్పికగా ఉంది. నీళ్లు ఎక్కడా? అమ్మ పిట్ట ఆప్యాయంగా చెప్పింది. కూతురా, వేసవిలో నీళ్లు త్వరగా ఎండిపోతాయి. మనం కొత్తగా నీళ్లు ఉన్న చోటు కలిసి వెతికితే త్వరగా దొరుకుతాయి. అలా మొత్తం కుటుంబం నీటి కోసం బయలుదేరింది. 4 ఆకాశంలోకి ఎగిరి చుట్టుపక్కల చాలా దూరం తిరిగారు. అడవిలోని చిన్న గుంతలు, రాళ్ల మధ్య ఉండే చిలకల చెరువులు, ఎక్కడ చూసినా నీళ్లు కనిపించలేదు. మిన్ని బిగుసుకుని చెప్పింది. అమ్మా, మనకు నీళ్లు దొరకవు అనిపిస్తోంది. అప్పుడు నాన్న పిట్ట ధైర్యం ఇచ్చాడు. మిన్ని, మనం చేతులెత్తేయకపోతే తప్పకుండా నీళ్లు దొరుకుతాయి. అలా అందరూ మళ్లీ వెతకడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత చిన్ని ఒక్కసారిగా ఆనందంగా కేక వేసింది. అమ్మా, ఇక్కడ చూడండి, ఒక చిన్న కుండ ఉంది. అందరూ దగ్గరకు పరుగెత్తి వచ్చారు. కుండలో కొద్దిగా మాత్రమే నీరు ఉంది. కానీ సమస్య ఏమిటంటే, నీటి మట్టం చాలా దిగువన ఉండటంతో పిట్టల తలలు నీటికి తగలడం లేదు. అందరూ అయోమయంగా ఒకరినొకరు చూశారు. ఇప్పుడు ఏమి చేయాలి అని మిన్ని ఆందోళనగా అడిగింది. చిన్ని చుట్టూ చూడగా చిన్న రాళ్లు కనిపించాయి. ఆమె ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. అమ్మా, మనం ఈ రాళ్లను కుండలో వేసేద్దాం. అప్పుడు నీరు పైకి వస్తుంది. అమ్మా, నాన్న, మిన్ని అందరూ ఆశ్చర్యపడినా ఆ ఆలోచన బాగా నచ్చింది. చాలా బాగా ఆలోచించావు చిన్ని అని నాన్న పిట్ట అన్నాడు. అందరూ చిన్న చిన్న రాళ్లను తమ కోళ్లతో తీసుకుని కుండలో వేశారు. ఒక్క రాయి, మరొక రాయి, ఇలా రాళ్లు పడుతుండగా నీటి మట్టం నెమ్మదిగా పైకి రావడం మొదలైంది. కొంచెం, ఇంకా కొంచెం, చివరికి నీరు అంత ఎత్తుకి చేరింది. చిన్న పిట్టలు సులభంగా తాగగలిగాయి. అందరూ తాగిన తర్వాత ముక్కులను పైకి ఎత్తుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మ పిట్ట చిరునవ్వుతో అంది. పిల్లలు, మనం కలిసి పనిచేయకపోయి ఉంటే నీళ్లు దొరికేవి కాదు. కలిసి చేస్తే ఏ పని అయినా సులభమే. చిన్ని, మిన్ని ఆనందంగా తల ఊపుతూ గూడువైపు ఎగిరిపోయారు. వారి హృదయాల్లో ఒక కొత్త పాఠం నిలిచిపోయింది. కలిసి చేస్తే కష్టం కూడా సులభమవుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.